కోటా శ్రీనివాసరావు గారి మృతిపై మనతో మాట్లాడేందుకు సీనియర్ నటులు మురళీమోహన్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మురళీమోహన్ గారు నమస్తే అండి. ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారి నటన గురించి, ఆయన విలక్షణ పాత్రల గురించి మేము అందరం చూసాము. వ్యక్తిగతంగా ఆయన ఏ విధంగా ఉండేవారు, ఆయనతో మీకున్న జ్ఞాపకాలేంటి? ఆయన నాకు మంచి మిత్రులు, ఆయన కూడా ఒకరండి. నేను ఆయన సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి నాకు బాగా పరిచయం. నేను హైదరాబాద్ లో అవుట్డోర్ షూటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడల్లా కూడా ఆయనతో పరిచయం ఉండేది. నాటకాల్లో వేసిన విధంగా, నాటకాల్లో సంబంధించిన ఫ్రెండ్ గా అప్పటి నుంచి కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా కలుసుకుంటూ ఉండేవాళ్ళం. చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్, తన సినిమాల్లోకి వస్తే చాలా బాగుంటాడని చెప్పి కూడా అనుకోవటం. అదే విధంగా క్రాంతి కుమార్ గారు నాకు మంచి మిత్రుడు. ఆయన చెప్పాను ఒక రోజు, నేను ఉన్నా అండి హైదరాబాద్ లో అని అంటే, ఒకసారి ఆయన కూడా చూశారు. ఆయన ప్రాణం ఖరీదు సినిమాలో ఆయనకి వేషం ఇవ్వటం అది పెద్దగా క్లిక్ అవ్వకపోయినా రామోజీరావు గారు నిర్మించినటువంటి ప్రతిఘటన సినిమాతో ఆయన ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఆ తర్వాత నుంచి వెనుదిరగాల్సి చూసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా ఆయన అనేక సినిమాల్లో అనేక పాత్రలు, వివిధ రకాలైన పాత్రలు ఎన్నో నటించారు. ఆయన ఈవెన్ విలన్ క్యారెక్టర్ కూడా కామెడీతో మిక్స్ చేసి చాలా చేయటం, వ్యంగ్యంగా ఏదైనా పాత్ర చేయాలంటే ఆయన తర్వాత ఎవరన్నట్టుగా అనేక సినిమాల్లో అద్భుతమైన పాత్రలన్నీ కూడా పోషించడం జరిగింది. అలాంటి ఒక మంచి నటుడు, అనేక 7-8 భాషల్లో అద్భుతంగా నటించి పేరు తెచ్చుకున్న నటుడు ఇక లేడు అనేది చాలా బాధగా ఉంది. తెలుగు సినిమా రంగానికి ఒక ప్రత్యేకమైన ఆర్టిస్ట్ పోయాడు అనే బాధ చాలా ఎక్కువగా ఉంది. మురళీమోహన్ గారు, సుమారుగా మీరు కోటా శ్రీనివాసరావు గారితో ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారండి? చాలా సినిమాల్లో చేశానండి. ప్రతిఘటన సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజే నేను ఫోన్ చేసి, కోట శ్రీనివాసరావు గారు మా సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది, మీరు వెంటనే బయలుదేరండి అని అంటే ఫ్లైట్ టికెట్ కూడా పంపించి వెళ్తే ఫస్ట్ టైం మీ డబ్బులతో ఫ్లైట్ ఎక్కారండి అని చెప్పి వచ్చారు. రాగానే ఇక్కడ మెడ్రాస్ లో ఉండేవాడు. అప్పుడు పాంగ్రావ్ హోటల్లో అతనికి రూమ్ ఇచ్చి 2 రోజులు షూటింగ్ చేసి మళ్ళీ ఆయన ఫ్లైట్ లో వెనక్కి పంపించాం. అప్పుడు అన్నాడు, ఫస్ట్ టైం మీ ఫ్లైట్ ఎక్కారండి, ఫస్ట్ టైం ఇంత రెమ్యునరేషన్ తీసుకున్నది కూడా మీ సినిమాలో అండి అని చెప్పి అని అన్నాడు. అప్పటి నుంచి కూడా చాలా మిత్రత్వంగా ఉన్నాడు. చాలా సినిమాల్లో చేశాడు, మా సినిమాల్లో చాలా సినిమాల్లో చేయడం జరిగింది. ఆయన నేను కలిపి అనేక బయట సినిమాలు కూడా చాలా సినిమాల్లో చేశాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఏ విధంగా ఉండేవారండి? రాజకీయాల్లో ఉన్నా కూడా తన స్టైలేనండి. ఎంత రాజకీయ నాయకుడు అయినా కూడా ఆ సినిమాల్లో మాట్లాడినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడటం, విమర్శలు అవన్నీ కూడా చేసేవాడు. రైట్ అండి, ధన్యవాదాలండి మురళీమోహన్ గారు, ధన్యవాదాలండి.